హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. తెలంగాణ కాంగ్రెస్లో సర్కస్ జరుగుతోంది. క్యాబినెట్ విస్తరణపై ఎవరికి వారు తమ ప్రభావం చూపిస్తున్నారు. రేవంత్ రెడ్డి సీఎం అయినా ఆయన చాయిస్ ప్రకారం మంత్రుల్ని తీసుకునే పరిస్థితి లేదు. సీనియర్ నేతలు ఎవరికి వారు తమ జాబితాల్ని హైకమాండ్కు పంపిస్తున్నారు. మరోవైపు ఆకర్ష్ ద్వారా పార్టీలో చేర్చుకున్న వారికి పదవులు ఇవ్వాలని రేవంత్ భావిస్తున్నారు. గవర్నర్ను కాకాపడుతున్నారు. కానీ ఆయన ఇవ్వాలనుకున్న వారికి పదవులు ఇచ్చే పరిస్థితి లేదు. కాంగ్రెస్ ఇంతేనేమో అనుకునే పరిస్థితి ఏర్పడింది. మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న 6 మంత్రి పదవుల్ని భర్తీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అనుకుంటున్నారు. లోక్సభ ఎన్నికల్లో ఆశావహులతో గట్టిగా పనిచేయించడానికి వాటిని తాయిలాలుగా చూపించాలని ఆ ప్లాన్ అమలు చేశారు. కానీ ఇప్పుడు ఆ పదవుల భర్తీ అంత తేలిగ్గా అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఎందుకంటే ఒక్క రేవంత్ ఛాయిసే కాదు, సీనియర్లు కూడా తాము చెప్పిన వారికి పదవులు ఇవ్వాలని హైకమాండ్ వద్దకు సిఫారసులతో వెళ్తున్నారు. గట్టిగా పట్టుబడుతున్నారు. మరోవైపు తాము సీనియర్లేమని గుర్తించాల్సిందేనని కొంతమంది తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నారు. కులాలు, మతాలు, జిల్లాల సమీకరణాలు చూసుకుని రేవంత్ రెడ్డి 4-5 పేర్లతో హైకమాండ్కు రిపోర్ట్ ఇచ్చారు. కోమటిరెడ్డి, భట్టి విక్రమార్క కూడా కొన్ని పేర్లను ఇచ్చారు. అవన్నీ వేరువేరుగా ఉండడంతో గందరగోళం ఏర్పడింది. రేవంత్ రెడ్డి తన మాట చెల్లుబాటు చేసుకోవాలని చూస్తున్నారు. ప్రాంత, సామాజిక న్యాయం చేయాలని అనుకుంటున్నారు. మంత్రి పదవులు ప్రతి జిల్లాకు ఉండేలా చూసుకుంటారు. తెలంగాణలో జిల్లాలు ఎక్కువ కాబట్టి ఉమ్మడి జిల్లాలకైనా కనీసం ఒక్కరికైనా మంత్రి పదవి ఉండేలా చూసుకుంటారు. కానీ ఈ విషయంలో రేవంత్ రెడ్డి సమన్యాయం చేయలేకపోయారు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నేతలకు కేబినెట్లో చోటు లభించలేదు. కానీ ఖమ్మం జిల్లా నుంచి ఏకంగా 3 మంత్రులు ఉన్నారు. ఇప్పుడు రేసులో ఉన్న వారి పేర్లు చూస్తే హైదరాబాద్కు మంత్రి పదవి దక్కడం అనుమానంగా ఉంది. మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న మొత్తం 6 స్థానాల్లో ఉమ్మడి నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి, రంగారెడ్డి నుంచి మల్రెడ్డి రంగారెడ్డి, దానం నాగేందర్, యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు, ఉమ్మడి మహబూబ్ నగర్ నుంచి మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా నుంచి ఒక్క మల్రెడ్డి మాత్రమే గెలిచారు. తనకు ఛాన్స్ ఇవ్వాల్సిందేనని ఆయన పట్టుబడుతున్నారు. ఎంపీగా ఓడిపోతే మంత్రి పదవి ఆఫర్తో దానం నాగేందర్ పార్టీలో చేరారు. ఇప్పుడు ఒత్తిడి తెస్తున్న వారందరికీ ఛాన్స్ ఇస్తే రెడ్డి సామాజిక వర్గ కేబినెట్ అవుతుంది. ఇప్పటికే సీఎంతో కలిపి 4 ఉన్నారు. మొత్తం 7-8 మంది మంత్రులు రెడ్డి సామాజిక వర్గం వారే అంటే సామాజిక సమతూకం దెబ్బతింటుంది. ఇక ముస్లిం వర్గానికి ఓ బెర్త్ ఇవ్వాల్సి ఉంటుంది. గత ఎన్నికల్లో వారు ఏకపక్షంగా మద్దతుగా నిలిచారు. ఓవైపు ఈ సమీకరణాలు, మరోవైపు నేతల ఒత్తిడితో అసలు ఎవరెవరికి సీట్లు ఇవ్వాలి అన్నది తేల్చుకోలేకపోతున్నారు. మరోవైపు దామోదర రాజనరసింహ 2 పేర్లు ప్రకటించేశారు. సీతక్కకు డిప్యూటీ సీఎం ఇస్తారని చెప్పుకున్నారు. దీంతో కాంగ్రెస్లో అలజడి రేగింది. అసలు ఓ మంత్రికి సంబంధం లేని కేబినెట్ విస్తరణపై ఆయన ప్రకటన చేయడమే ఇక్కడ అసలు టాపిక్. కాంగ్రెస్లో అంతేనని పార్టీ నేతలు సర్దుకుపోతున్నారు. ఇక నామినేటెడ్ పోస్టుల వ్యవహారం తేలడం లేదు. ఎన్నికలకు ముందు కొంతమందికి నామినేటెడ్ పోస్టులు ప్రకటించారు. ఇప్పటికీ జీవో రిలీజ్ చేయలేదు. వాటికే అధికారిక హోదా ఇవ్వకపోతే కొత్తవి ఎప్పుడు భర్తీ చేస్తారోనని కాంగ్రెస్ క్యాడర్ టెన్షన్ పడుతోంది. అధికారంలోకి వచ్చి నెలలు గడిచిపోతున్నాయి. కానీ కష్టపడిన దానికి ఫలం మాత్రం దక్కడం లేదని ద్వితీయ శ్రేణి నేతలు ఫీల్ అవుతున్నారు. ఇవేమీ పట్టించుకొని నేతలు ఎవరికి వారు సర్కస్ స్వీట్లు చేస్తూ పదవుల కోసం పోటీ పడుతున్నారు. హైకమాండ్ వద్ద పట్టు ఉన్నా రేవంత్ రెడ్డి తన మాట నెగ్గించుకునేందుకు పంతానికి పోవటం లేదు. ఫలితంగా సీనియర్ నేతల సమీకరణాల్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారు. అంతిమంగా అది కాంగ్రెస్ పార్టీ సహజ స్వభావాన్ని బయటపెడుతోంది. ప్రజల్లో విరక్తి పుట్టిస్తోంది. Please do subscribe to KTV Telugu. KTV Telugu. To KTV Telugu. Please do subscribe to KTV Telugu.